ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించినట్లు దేవుడు మనకు సమయాన్ని అనుగ్రహిస్తున్నాడు. అందుకై ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. అనుదిన వాక్య ధ్యానం ద్వారా మన ఆత్మీయ జీవితంలో మనం బలపడటకు, దినదినము ఆత్మీయంగా ఎదుగుటకు దేవుడు కృప చూపిస్తున్నాడని నమ్ముతూ ఉంటున్నాను. మనం యెహోషువ గ్రంథము నుండి వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి 19వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం మొదటి 3 వచనాలు చదువుకుందాం. లేవీల పితరుల కుటుంబములో ప్రధానులు కానాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును, నూను కుమారుడైన యెహోషువ యొద్దకును, ఇశ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకును వచ్చి, మేము నివసించుటకు పురములను, మా పశువులకు పొలములను ఇయ్యవలనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిననగా, ఇశ్రాయేలు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీలకిచ్చిరి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా లేవీల నగరాలు, సిటీస్ ఆఫ్ లీవైట్స్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, లేవీల పితరుల ఇంటి పెద్దలు దేవుని వాగ్దానాన్ని అనుసరించారు. వారు నగరాలను మరియు పచ్చిక బయలను అడిగినట్లుగా లేఖనంలో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞను అనుసరించి వారి వారసత్వంలో కొంత భాగాన్ని ఇచ్చినట్లు ఈనాటి లేఖన భాగం తెలియజేస్తుంది. పరిశుద్ధ స్థలానికి బాధ్యత వహించే లేవీలైన కహాతు వంశస్థులకు యూదా, షిమియోను, బెన్యామిను గోత్రాల్లో పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఇవన్నీ దేవాలయం నిర్మించబడే భూమికి దగ్గరగా ఉన్నట్లు మనం దేవుని వాక్యంలో తెలుసుకుంటున్నాం. ఎఫ్రాయిము, దాను, మనషే అర్ధగోత్రం వారు మిగిలి ఉన్న కహాతు వంశస్థులకు భూమిని అందించారు. ఇషాకరు, ఆషేరు, నఫ్తాలి గోత్రాలు గెర్షోను వంశస్థులకు భూమిని ఇచ్చారు. జెబులూను, గాదు మరియు రూబేను గోత్రాలు మెరారి వంశస్థులకు భూమిని ఇచ్చినట్లుగా లేఖనం మనకు తెలియజేస్తోంది. ఈ భాగం అంతట్లో దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని మనం ఆలోచించినట్లయితే 3వ వచనంలో మనకు కలిగిన ఆస్తులు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉపయోగించాలని మనం నేర్చుకుంటున్నాం. ఇశ్రాయేల్లోని 12 గోత్రాలు తాము న్యాయంగా సంపాదించినటువంటి భూములలో స్థిరపడినప్పటికీ దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము వారందరూ దానిలో కొంత భాగాన్ని లేవి గోత్రానికి ఇచ్చినట్లుగా మనం నేటి లేఖన భాగంలో చదువుతున్నాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటనగా, మనము మన ఆస్తులను మన ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగిస్తున్నామా, లేదా దేవుని ఆజ్ఞ మేరకు ఆయన చిత్తాన్ని బట్టి ఉపయోగిస్తున్నామా అనేది మనం ఆలోచించాలి. భూమికి నిజమైన యజమాని దేవుడే. భూమికి నిజమైన యజమాని అయినటువంటి దేవుడిని మనం ఆయన ఎలా మనల్ని ఈ యొక్క ఆస్తును ఉపయోగించాలని కోరుకుంటున్నాడో మనం దాన్ని ఆలోచించి దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ రీతిగా మనం వీటిని ఉపయోగించుకోవాలనేది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అలాగే 10 నుండి 12 వచనాలు మనం గమనించినట్లయితే, మన శ్రమతో మనం సంపాదించింది అది కూడా దేవునికే చెందుతుంది. కాలేబు హెబ్రోను పట్టణాన్ని తను కష్టపడి పోరాడి పచ్చిక బయలును ఆయన పొంది ఉన్నాడు. వాటిని తిరిగి ఆయన లేవీలకు ఇచ్చినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. అతను దానికోసం కష్టపడినప్పటికీ భూమికి నిజమైన యజమాని దేవుడు అతను గుర్తించాడు కాబట్టి అతను ఆ విధంగా ఆ పట్టణాన్ని లేవీలకు ఇచ్చాడు. కాబట్టి మనం కష్టపడి సంపాదించే ఆదాయం కూడా దేవునికి చెందుతుందని మనం గుర్తించాలనేది ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. దేవుడు మన కష్టాన్ని ఆశీర్వదించేవాడు. మనకు కావలసినటువంటి భాగ్యాన్ని సంపాదించుకోవడానికి ఆయన సామర్థ్యాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుడు మనకు ఇచ్చినటువంటి వాటితో మనం కృతజ్ఞత కలిగి ఉంటూ మరలా తిరిగి దేవునికి ఇచ్చేటువంటి మనసు మనం కలిగి ఉండాలనేది ఈ యొక్క లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఇశ్రాయేలు 12 గోత్రాలు వారు పొందినటువంటి స్వాస్థ్యములో దేవుడు వారికి చెప్పిన విధంగా, మోషే వారికి ఆజ్ఞాపించిన విధంగా వారు కొన్ని పట్టణాలను
వారి వారి యొక్క స్వాస్థ్యముల నుండి లేవీలకు వారు ఇచ్చినట్లు వాక్యం మనకు తెలియజేస్తుంది. వారు దేవుని ఆజ్ఞ మేరకు దేవునికి విధేయత చూపిస్తూ దేవుడిచ్చినటువంటి దాంట్లో నుండి తిరిగి వారు లేవీలకు వారి యొక్క నగరాలను వారు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈరోజు మనందరం కూడా మన జీవితంలో దేవుడు మనకు దయచేస్తున్న వాటిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ తిరిగి మనం దేవునికి ఉపయోగపడే విధంగా మనకు దేవుడు ఇచ్చిన వాటిని వాడుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి నిజమైనటువంటి భూమికి యజమానుడిగా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన మనకిచ్చిన వాటిని ఎలా ఉపయోగించాలని దేవుడు కోరుతున్నాడో మనం అట్టి రీతిగానే వాటిని వాడుకోవాలి. దేవుని మహిమార్థమై మనకి ఇవ్వబడిన సమస్తాన్ని ఉపయోగించాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మన అనుదిన జీవితంలో దేవుని ఘనపరుస్తూ ఆయన యొక్క అధికారాన్ని గుర్తించి దేవుణ్ణి మనం నిరంతరం కూడా కృతజ్ఞత కలిగి ఉంటూ దేవుని మార్గంలో సాగిపోతూ దేవుని సహాయాన్ని కోరుతూ ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సో కాబట్టి మనం ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగానైతే దేవుని మాటకు విధేయులై లేవీలకు నగరాలను ఇచ్చారో మనం కూడా దేవుడు మనకు ఏ విషయంలో ఏది మనకు నేర్పిస్తున్నా ఆజ్ఞాపిస్తున్నా వాటిని మనం ఆలకిస్తూ వాటికి విధేయత చూపిస్తూ దైవ దీవెనలు మనం పొందేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా నడుచుకున్నట్లు దేవుడు మనకు సహాయం చేయలాగున దేవుని మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు మాకు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి ప్రతి సంపదను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పంచుకోవడం ద్వారా ఇవ్వడం ద్వారా ప్రభా మా పని మరియు దాని ఫలం అంతా కూడా నీకే చెందుతుందని మేము అంగీకరించడానికి సహాయం చేయండి. నీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని, నీవే మమ్మల్ని వర్ధిల్ల చేసేవాడమని నమ్ముతూ ముందుకు సాగట కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను. దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడుగాక. ఆమేన్.